ఆదివారం ఉదయాన్నే కొందరు స్త్రీలు యేసు శరీరము మీద సుగంధ ద్రవ్యాలను పూయడానికి వెళ్లారు. సమాధి ముందు పెద్ద రాయి అడ్డుగా ఉందని వారికి తెలుసు. ఎలా దానిని కదిలించాలా అని ఆలోచిస్తూ వచ్చారు. వారు వచ్చేసరికే ఆ రాయి తొలగించబడింది. యేసు శరీరం అక్కడ లేదు మరియు దేవదూతలు ఆ సమాధిలో ఉన్నారు. యేసు సజీవుడు, వెళ్ళి ఆయన శిష్యులకు చెప్పండి అన్నారు దేవదూతలు. ఆ స్త్రీలు శిష్యులకు చెప్పారు. పేతురు మరియు యోహాను ఇది చూడటానికి యేసు సమాధి వద్దకు పరిగెత్తారు. వారికి యేసుకు చుట్టిన సమాధి వస్త్రాలు మాత్రమే కనబడ్డాయి. అయోమయంతో వారు ఇంటికి తిరిగి వెళ్లారు. తరువాత శిష్యులు ఒక గదిలో కలుసుకున్నారు. జరిగిన దానిని గురించి వారు మాట్లాడుకుంటున్నప్పుడు యేసు వారికి ప్రత్యక్షమయ్యాడు. వారు బాగా భయపడిపోయారు. వాళ్ళు ఆయనను చూసి దయ్యమేమో అనుకున్నారు. భయపడకండి, నా చేతులను కాళ్ళను చూడండి, నేనే, నన్ను తాకి చూడండి. రండి, దయ్యాన్నైతే ముట్టలేరు, దయ్యాలు తినవు కూడా, కాని నాకు ఆకలిగా ఉంది అన్నాడు యేసు. కనుక ఆయన ఒక చేప ముక్కను తిన్నాడు. తరువాత ఆయన వారికి బోధించాడు. మెస్సయ్య శ్రమపడి మరణించి తరువాత మృతుల నుండి లేపబడతాడు అని దేవుని వాక్యంలో స్పష్టంగా ఉంది అన్నాడు. ఇప్పుడు మీరు చూచినది లోకానికి చెప్పండి. దేవుని వద్దకు వస్తే వారి పాపాలు అన్నీ క్షమించబడతాయని అందరికీ తెలియజేయండి. నేను చేసిన దానిని బట్టి ఇది సాధ్యమైనది.